హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, 89 కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా ఎంపీసీ విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ నేను రూపొందిస్తున్నాను. ఇందులో భాగంగా ఈరోజు రెండు క్లిష్టమైనటువంటి డెస్టినేషన్ మధ్యలో ఏది సెలెక్ట్ చేసుకోవాలని పేరెంట్స్ అందరూ తర్జన భర్జన పడుతున్నటువంటి పరిస్థితి. కామెడీకి రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, ఎంసెట్ మరి కొద్ది రోజుల్లో స్టార్ట్ అవబోతూ ఉంది. సో ఈ రెండిట్లో ఏ దారిలో వెళ్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. ఎప్సెట్ వర్సెస్ కామెడీకే 2026 ద అల్టిమేట్ గోల్. మీ కెరియర్కి ఏది బెస్ట్? హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు. సో లోకల్ సెటిల్మెంట్ కావాలా, బెంగళూరు యాస్పిరేషన్స్ కావాలా? ద క్రాస్ రోడ్స్ మధ్యలో ఉన్నారు మీరు. ఇప్పుడు రెండు పాస్లో ఏ సెలెక్ట్ చేసుకోవాలి, ఏది ఫీచర్? సార్ లోకల్గా సెటిల్ అవ్వాలా లేదా బెంగళూరు వెళ్ళాలనే క్వశ్చన్ చాలా సందర్భాల్లో వస్తూ ఉంటుంది, విచ్ ఈజ్ బెటర్ అనేది. సో బ్యాటిల్ గ్రౌండ్ అంటే వీటిని తీసుకునేటప్పుడు మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలా? ఫీజ్ అండ్ కాస్ట్, ఎక్కడ ఫీజులు తక్కువ, ఇది ఫస్ట్ పాయింట్. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మరియు ప్యాకేజెస్ ఎక్కడ ఎక్కువ, ఎగ్జామ్ ప్యాటర్న్లో ఏది ఈజీ, ఈ మూడు పాయింట్లు మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఎడిటోరియల్ స్ట్రాటజీ రౌండ్ 1 ద వ్యాలెట్ టెస్ట్. హైదరాబాద్ ఎప్సెట్ అనేది డబ్బులు ఖర్చు తక్కువ అవుతుంది, బెంగళూరు కామెడీకే డబ్బు ఎక్కువ అవుతుంది. ఇంతే సింపుల్ లాజిక్. ఖర్చు ఎంత అనేది చూద్దాం. సో ఎప్సెట్లో కానీ ఏపీలో కానీ మీకు సీట్ వస్తే యాన్యువల్ ఫీజు వచ్చేసి 50,000 నుంచి 1,25,000 ఉంటుంది. సో ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుంది. మీరు ఎట్లా ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుంటారు కాబట్టి అందరికీ 35,000 వస్తుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీఈ మరియు ఇంకేదైనా ఇతర మీకు మిలిటరీ ఇటువంటి ఏదైనా కన్సెషన్స్ ఉంటే పొటెన్షియల్ కాస్ట్ అనేది మీకు 0 కూడా అయిపోద్ది. ఫీజు రీయింబర్స్మెంట్ కానీ వస్తే మొత్తం ఫ్రీగానే చదువుకోవచ్చు. సో వేరే బెంగళూరుకి వెళ్తే మీరు కామెడీకే ఫీజు 2.5 లక్షల నుంచి 3,20,000 దాకా ఉంది. హాస్టల్ మళ్ళీ లివింగ్ కాస్ట్ వచ్చేసి నెలకు 10,000, 15,000 ఎక్స్ట్రా. టోటల్ 4 ఇయర్ కాస్ట్ మినిమంగా ఒక 15 లక్షలు అయితే తక్కువలో తక్కువ వస్తుంది. హాస్టల్ ఖర్చుతో కలిపి 4 ఏళ్ళకి 15 లక్షలు దాటిపోద్ది. సో ఆర్ఓఐ క్యాలిక్యులేషను ప్రీమియం 15 లక్షల రూపాయలు కట్టి 10 లక్షల రూపాయల శాలరీ అక్కడ పోతే వస్తుంది, ఏది బెంగళూరు పోతే యావరేజ్న. సో ఈ ప్యాకేజ్ కూడా కేవలం టాప్ 10 కాలేజ్లో వస్తుంది తప్ప అన్నింటిలో కాదు. వస్తే టాప్ 10 కాలేజ్లో వస్తే అప్పుడు వెళ్ళటం అనేది మంచిదే. సో ద డ్రీమ్ టెస్ట్ ప్లేస్మెంట్స్ అండ్ ఎక్స్పోజర్ ఎలా ఉంటుందంటే, బెంగళూరులో ఎక్స్పోజర్కి తిరుగులేదండి. డైవర్సిటీ ఎక్స్పోజర్కి బెంగళూరు మించింది లేదు. ఎందుకంటే ఒక మినీ భారతదేశం అది. అన్ని రకాలైనటువంటి స్టేట్స్ వాళ్ళు ఉంటారు. అదేవిధంగా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. వాళ్ళు స్టార్టప్ కల్చర్ ఎక్కువ. ఇండియాలో బెస్ట్ స్టార్టప్ కల్చర్ ఎక్కడ ఉంది అంటే బెంగళూరులో ఉంది. ఇంటర్న్షిప్స్ ఎక్కడ ఎక్కువ అవైలబుల్ ఉన్నాయి భారతదేశంలో అంటే బెంగళూరులో ఎక్కువ ఉందన్నమాట. నెట్వర్కింగ్ అయితే ఇక చెప్పనవసరం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీ కన్నా కూడా నెట్వర్కింగ్లో బెంగళూరు బాగుంటుంది. ఢిల్లీలో మీకు ఇది పేరుకి సౌత్ ఇండియానే కానీ మొత్తం అన్ని కల్చర్స్ మిక్స్ అండ్ మ్యాచ్ ఉంటాయి. మీకు బీహార్ వాడు కనిపిస్తాడు, జార్ఖండ్ వాడు కనిపిస్తాడు, అస్సాం వాడు కనిపిస్తాడు, నాగాలాండ్, మిజోరాం, త్రిపుర, ఏ రాష్ట్రం వాళ్ళు కావాలన్నా మీకు బెంగళూరులో దొరుకుతారు అన్నట్టు. సో ఇది మినీ ఇండియా లాంటిది అనమాట. కాబట్టి మీకు నెట్వర్కింగ్ అనేది ఏర్పడుతుంది, మీ యొక్క ఆలోచనలు విశాలంగా తయారవుతాయి. అదేవిధంగా మీరు స్టార్టప్ పెట్టాలనుకుంటే మాత్రం హైదరాబాద్ మార్కెట్ మీకు సూట్ అవ్వదు. ఎందుకంటే టీ హబ్ లాంటిది మనకు ఉన్నప్పటికీ కూడా దాని యొక్క యాక్టివిటీ చాలా పరిమితంగా ఉంది. బెంగళూరు స్టార్టప్ కల్చర్ అనేది చాలా వైబ్రెంట్ ఉంది ఇన్ రెలవెన్స్ ఆర్ కంపారిజన్ విత్ ఏపీ అండ్ తెలంగాణ. నెట్వర్కింగ్ కోసం బెంగళూరు మించినటువంటి నగరం లేదు. సో హైదరాబాదు మరి ఎట్లా? హైదరాబాద్ సంగతి ఏంటంటే దానికి పోటీ ఇస్తూ మనం కూడా వస్తున్నారు. సిబిఐటి, విఎన్ఆర్, తర్వాత వాసవి, కేఎంఐటి, గోకరాజు, సివిఆర్ వీళ్ళందరూ కూడా ఎవరికి మించి వాళ్ళు ఒకరినొకరు పోటీ పడుతూ ఉన్నాయి. ప్లేస్మెంట్స్ వీళ్ళు కూడా చేయగలుగుతున్నారు ఇప్పుడు బాగానే. సో ₹1,00,000 పొరపాటు చేయకండి. టాప్ 5 ర్యాంక్స్ మీకు టాప్ 5 కాలేజెస్లో హైదరాబాద్లో వచ్చేస్తుంది. ఉదాహరణకి సిబిఐటీలోనో, వాసవిలోనో, విఎన్ఆర్లోనో, గోకరాజులో నీకు ఫ్రీ సీట్ వస్తుంది. నీకు కామెడీకేలో టాప్ 30లో వస్తుంది. బేకార్ పంచాయతీ అనమాట. దీన్ని వదిలిపెట్టి దీనికి పోవద్దు. ఏకాడికి 5 తీసుకోవడం మేలు. సో ఇక్కడ టాప్ 5లో వచ్చింది, ఇక్కడ కూడా టాప్ 5లో వచ్చింది. అప్పుడు బెంగళూరుకి వెళ్ళిపోవడం మంచిది. సో సిబిఐటి వర్సెస్ ఆర్వీసీ అంటే అది బెస్ట్. సిబిఐటి వర్సెస్ బెంగళూరులో టాప్ 20 కాలేజ్ అంటే అసలు టాప్ 10 కింద అయినా కానీ సిబిఐటి ముందు అది పనిచేయదు. సో ఈ యొక్క రేషనల్ బ్యాలెన్స్ అనేది మనం ఎప్పటికప్పుడు చేసుకోవాలి. కేవలం ప్లేస్మెంట్ కోసం బెంగళూరు వెళ్ళి సమయాన్ని వృధా చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ 15 లక్షల్లో ఏదో పొలం మాకిస్తే నీకు కాబట్టిన ప్లేస్మెంట్ తీసుకొచ్చి నీ చేతిలో పెడతా. అట్లా కూడా ఉంది ఆప్షను. సీట్ ఎట్ కొనుక్కోవచ్చు, ప్లేస్మెంట్ కూడా కొనుక్కోవచ్చు. మిత్రులారా, ఈ విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. రౌండ్ 3 ద స్కిల్ టెస్ట్. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏది ఈజీగా ఉంటుందనేది చూద్దాం. సో ద టెస్ట్ ఆఫ్ డెప్త్. ఎంసెట్లో కాన్సెప్చువల్ డెప్త్ ఉంటుందండి. మ్యాథమెటిక్స్ టఫ్గా ఉంటుంది. మోర్ ఓవర్ వెయిటేజ్ కూడా మ్యాథ్స్ వెయిటేజ్ ఎక్కువ ఎంసెట్లో, దాదాపు 80 మార్కులకు ఉంటుంది. కామెడీకేలో ఇది టెస్ట్ ఆఫ్ స్పీడ్ అండి. 180 మార్కులు, 180 క్వశ్చన్లు, నెగిటివ్ మార్కింగ్ లేదు. నిమిషానికి ఒక క్వశ్చన్ దడ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఎవడైతే స్పీడ్గా పరిగెత్తేది, టైం మేనేజ్మెంట్ చేసుకోగలడో ఆడు కామెడీకేలో మంచి ర్యాంక్ కొట్టుకుంటాడు. ఇక్కడ నాలెడ్జ్ అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఓన్లీ రేసు గుర్రం అనమాట.
సో ఎడ్యునైన్ వర్డిక్ట్ ఏంటి అంటే హైదరాబాద్ ఎంసెట్ ప్రొఫైల్ ఏలో బడ్జెట్ కన్స్ట్రైంట్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎంసెట్ని చూజ్ చేసుకోండి, మన హైదరాబాద్ బెస్ట్. బెంగళూరు మరియు కామెడీకి హై అంబిషన్స్ ఉన్నాయి, స్టార్టప్ గోల్స్ ఉన్నాయి, అక్కడి నుంచి మళ్ళీ అబ్రాడ్కి పోవాలనుకుంటున్నారు, మీరు దగ్గర డబ్బుకి ఇబ్బంది లేదు, స్టార్టప్ పెట్టాలనుకుంటున్నారు, సీదా బెంగళూరుకి వెళ్ళిపోండి. మన ఎన్విరాన్మెంట్ కన్నా అది రిలేటివ్లీ బెటర్గా ఉంటుంది. సో గోల్డెన్ రూల్ ఏంటి? టాప్ లోకల్ కాలేజ్ ఈజ్ గ్రేటర్ దాన్ యావరేజ్ నాన్ లోకల్ కాలేజ్. ఇది థంబ్ రూల్. నాట్ ఓన్లీ కామెడీకి అని కాదు, ఇవి ఎక్కడ తీసుకున్నప్పుడు కూడా మన టాప్ లోకల్ కాలేజ్ ఎప్పుడు కూడా యావరేజ్ నాన్ లోకల్ కాలేజ్ కన్నా గొప్పే. ఇది సింపుల్ లాజిక్. బెంగళూరులో ఏదో కాలేజీలో చదివే కంటే మన లోకల్ టాప్ కాలేజ్ ఎప్పుడు కూడా బెటర్ అనేది ఉంటుంది అనమాట. సో కామెడీకే రిజిస్ట్రేషన్స్ ఫిబ్రవరి 3 నుంచి స్టార్ట్ అయినాయి. ఈ సిరీస్ని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసినట్లయితే, అదేవిధంగా మీ డ్రీమ్ కాలేజ్ ఏదో కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే ఆ కాలేజీకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి వీడియోస్ సిరీస్గా మనం ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా వీడియోని బెల్ బటన్ నొక్కడం మర్చిపోవద్దు, ఎందుకంటే కామెడీకే సిరీస్ అనేది నేను చాలా సీరియస్గా లాస్ట్ ఇయర్ కూడా చేశాను. ఈ ఇయర్ మరింత ఎఫెక్టివ్గా మీకు ఎక్కడ నాలెడ్జ్ పిల్ మిస్ అవ్వకుండా ఉండటం కోసం సో నా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. జై భారత్.